ఓకేనా? ప్రార్థన చేసుకుని వాక్యపరచలకు వెళ్దాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి కాలం ముందు మరొక పర్యాయము మీ జ్ఞానం వినడానికి ఇచ్చిన కృపను బట్టి వందన తండ్రి. మరి ప్రియులు నాయన గంగరాజు గారి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన నాన్వైషులు చేసిన మేలును తలంచి ఈ కృతజ్ఞతను ఏర్పాటు చేయడాన్ని బట్టి నాయన మీ పట్ల ఉన్న మరి ఆ కృతజ్ఞత భావాన్ని బట్టి వారిని నా తండ్రి మరి ఎక్కువగా వారిని ఆశీర్వదించండి. మీ లేఖనాల్లో ఉన్న విషయాలు తెలుసుకునే అవకాశం ఇచ్చారు. తగిన దీవులను వారి కుటుంబాలకు దయచేయమని, ఈ మాటలు ఎవరైతే సద్వినియోగం చేసుకుంటున్నారో వారందరికీ కూడా దీవెనకరమైన కార్యాలు మలుచుకొని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మరొకసారి అందరూ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, దేవుని యొక్క కృపను బట్టి మరి ఈరోజు ప్రియ కుటుంబం ఏర్పాటు చేసిన కోరికను బట్టి విచ్చేసిన ప్రియులందరికీ ప్రభు నామమున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, మరి నిన్నటి దినం మరి శుక్రవారం మరి స్త్రీల యొక్క బైబిల్ తరగతి ఉండటం వల్ల మరి న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం నేర్చుకునే అవకాశం లేదు. మరి రాత్రి కాలం మందు న్యాయాధిపతుల గ్రంథంలోనే కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము గత కాలం మనం నేర్చుకున్న సంగతి ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ఇక్కడ ఈ 3వ అధ్యాయంలో కానాను దేశంలో ఇశ్రాయేలు వారు ఆ భూభాగాన్ని స్వాస్థ్యం సంపాదించుకున్నారు. అయితే కానానీయుల్ని పూర్తిగా వెళ్ళగొట్టలేదు. ఆ శేషం అలాగే ఉందట. ఎందుకు ఉంచాడు అంటే అక్కడ మన 3వ అధ్యాయం మొదట వచ్చిన మాటల్లో మాట ఉంది. ఇశ్రాయేలులకును కానానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి అనే మాట వాడాడు. చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలు తరతరములు వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా వండనిచ్చిన జనాలు. కూర్చోండి, మీరు కూర్చోండి. ఎక్కడ ఇక్కడ మనం ఆలోచన చేసినట్లే గ్రహిస్తే మీ మనసులో ఎక్కడ అంటాడు దాన్ని. ఇప్పుడు కానాను దేశంలో కానానీలు ఉండడానికి కూడా కారణం ఏంటయ్యా అంటే, యుద్ధం చెయ్యని వారికి మళ్ళా యుద్ధం నేర్పడానికి ఆ శత్రువులు ఉంచాడని దేవుడు ఆ మాట చెప్పాడు. అలాగే యేసు ప్రభు ఈ లోకానికి ఎప్పుడైతే వచ్చాడో అపవాది క్రియలు ఏమైనాయి? లైవ్ని. మరి అపవాది లేడా? ఇప్పుడు ఉన్నాడు. ఆడు ఆది కాలం నుంచి ఎప్పటి వరకైనా ఉంటాడు. ప్రభు రాకడ వరకు వాడు ఉంటూనే ఉంటాడు. ఎందుకు ఉంటాడు అంటే అపవాది మనకు శత్రువు. ఇప్పుడు అపవాదిని పెట్టి మనల్ని శోధిస్తున్నాడు ఆయన. ఎవరు? అదనమాట. ఆడు లేకపోతే నీలో ఉన్న విజయం ఏంటో కనపడదు. అందుకు నువ్వు పాస్ అవ్వాలంటే వాడు ఉండాలి. అందుకు ఆది కాలం నుంచి వాడు ఉన్నాడు. అందరినీ దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. ఈ కాలంలో కూడా మనల్ని కూడా ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. ఎక్కడమ్మా? రైట్. ఇప్పుడు అలా క్రింద భాగాలన్నీ మనం చదువుకుని వస్తే 9వ వచనం దగ్గరికి వెళ్దాం. మనం ఈ మాట చూడాలి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనాసు యొక్క కుమారుడకు ఒత్నీయేలును రక్షకుగా
ఇశ్రాయేలు కొరకు నియమించి ఎవరు? ఒత్నీయేలు. దేవుడు వారిని ఇశ్రాయేలు వారికి రక్షకుడుగా నియమించాడట అతన్ని. ఆ మొట్టమొదట న్యాయాధిపతి ఒత్నీయేలు. అంటే శత్రువులు చేతులు వెళ్ళిపోయిన వారిని మళ్ళా ఈ ఒత్నీయేలు ఏం చేశాడు? విడిపించాడు అన్నమాట. గమనించాలి. ఆ తర్వాత మాట కూడా మనం చదువుదాం. యెహోవా ఆత్మ అదనమాట. అంటే యెహోవా ఆత్మ అతని మీదకి, ఇది గమనించాలి. ఎవరు పడితే వారు దేవుడి పనిలో ఆయన ఏర్పాటు చేసుకోలేదు. ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వారి మీదకి దేవుని ఆత్మను పంపాడు. అమ్మా, దేవుని ఆత్మను ఆయన పంపడం జరిగింది. ఇప్పుడు గమనించాలి, అతను ఏ పని చేసినా దేవుని ఆత్మను బట్టి పనిచేసేవారు ఆ కాలంలో ఉన్న ప్రవక్తలు గంట. తర్వాత మాట, గనుక అతడు ఇది చూడండి, ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా మనం గట్టిగా చదివి తిరగ కనుక వదిలేసాం. అంతే కదమ్మా. అది చదివి తిరగలేదనుకోండి, అంతఃకరణ శుద్ధిగా అని ఆయన అడిగినట్టు నేను చెప్పాల్సి వస్తుంది. మనం ఏమి తెలుగు మీడియంలోనే వీకు అమ్మా. కనుక కొందరు తిరిగితే మోసే గారి పరిస్థితి కూడా అదే. అందుకని సిగ్గుపడవలసిన పని ఏమీ లేదు. మాటలు తిరుగుతలేదు కదా అని బెగ్గట్టుకోవాల్సిన పని లేదు. దేవుడు ఏంటి అంటే తిరగనూరు చేత పని చేస్తాడు. సరే, దీన్ని ఎట్లాగా ఉంచండి అమ్మా. తర్వాత అక్షరం గురించి ఒక సమస్య అవుతుంది. ఒక అతను అక్షరం పలకడం, అక్షరం ఆయనకి పలకటం రాదు. ఆ అక్షరం పలకకపోవటం వల్ల అతడు పట్టబడతాడు అన్నమాట. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథంలో 12 తీసారా? ఈ 12 అమ్మోనీయులతో యుద్ధం జరుగుతున్న కాలంలో 2వ వచనం, యొప్తా కాలంలో చూడండి, యొప్తా నాకును నా జనులకును అమ్మోనీయులతో గొప్ప కలహం కలిగినప్పుడు నేను మిమ్మల్ని ఇది వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఆ వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు 4వ వచనం దగ్గరకు వద్దాం. అప్పుడు యోప్తా గిలాదు వారందరినీ పోగు చేసుకుని ఎఫ్రాయిములతో యుద్ధము చేయగా గిలాదు వారు ఎఫ్రాయిములను జయించారు. అంటే యుద్ధం చేయాలంటే మరొక సహకారం కావాలి, అంతే కదా. ఇప్పుడు అందుకే కదా చూడండి, ఏదన్నా సరే పార్టీలు కూడా పొత్తు పెట్టుకుంటున్నాయి. అవునా? పార్టీలు కూడా ఏమవుతున్నాయంటే వాళ్ళ బలం సరిపోక మరొకరితో పొత్తు పెట్టుకుని బలం నిరూపించుకుంటున్నారు. కనుక అలాగే బలం అంటే ఒకరు గెలవాలంటే ఒకరికొకరు ఏమై ఉండాలి, సాయం చేసుకోవాలి. అలాగే మనం కూడా ఒకరికొకరు అలా సహాయపడుకుంటే ఏ పైనైనా చేయగలం. కనుక గమనించాలి. కిందకి రండి. యాలయనగా వారు ఎఫ్రాయిములకును మనస్సీలకును మధ్యను ఓకే, ఈ మాట చూడండి. ఎఫ్రాయిములతో యుద్ధము చేయుటకి గిలాదు వారు యోర్దాను దాటు రేవులను పట్టుకొనగా, అర్థమైంది. దేని పట్టుకున్నారంట గిలాదు వారు? యోర్దాను దాటే రేవులు తెలుసు కదా, ఆ రేవులు పట్టుకున్నారట. పారిపోయిన ఎఫ్రాయిములలో ఇది అంటలించండి. ఎవడో అంటే పారిపోయిన ఎఫ్రాయిముల్లో ఎవడో, ఆడెవడో తెలీదు, ఎవడో నన్ను దాటనీయుడని చెప్పినప్పుడు గిలాదు వారు ఈ మాట చూడాలి. ఇప్పుడు గిలాదు వారు ఏమంటున్నారు? ఈ మాట ఏంటంటే పారిపోయిన వాడు ఎవడో,
కానీ పారిపోతున్నప్పుడు గిలాదు వారు ఏమన్నారు? న్యాయాధిపతుల గ్రంథం 12 నీవు ఎఫ్రాయిమీయుడువా అని నువ్వు ఎవరైనా అడుగుతున్నారు? కిందకి రండి. అందుకతడు ఈ మార్చుడు నేను కాను అని ఎడల వారు ఒకసారి అతను ఏమన్నాడంటే నేను కానని చెప్పాడు ఆయన. అవునా? అతను ఏమన్నాడు? పట్టుకుంటే నేను కాను అని ఎడల వారు ఏమన్నారు? వారు అతన్ని చూచి, ఇది అసలు గొడవ, సిబ్బో లేతను శబ్దము పలుకుమడిరి. అతడు అట్లు పలుక నేరక సిబ్బో లేతని పలుకగా. ఏం తేడా వచ్చింది అక్కడ? సి. ఆ పైదేమో కుంటి సి, కిందదేమో సి. అర్థమైందా మీకు? పైనేమో వాళ్ళేమో కుంటి సి పలకమన్నారు. ఈ కింద ఏముంది? మామూలు సిఏ ఉంది. ఓకేనా? చూడండి, ఇతను ఏం పలికాడు? సిబ్బో లేతని పలుకగా. అర్థమైంది? అంటే దాని అర్థం ఏంటంటే ఇది మనోడు కాదని. అదనమాట. అంటే ఆ అక్షరం పలకలేదంటే వాడు కాదని అర్థమైందండి. ఇంతకీ ఏది తేడా వచ్చింది? ఇంతకీ సిఏ. ఆ సి గమనించాలి. కుంటి సీఎం నొక్కు అంటాం, ఈ సీఎం మామూలు సి అంటాం. సి అన్నది ఎవరైనా పలుకుతాం, కానీ ఆ కుంటి సీఎం చూసారా, అది కొంచెం నొక్కి అనాలి, నాలుక గుచ్చి అనాలి. అర్థమైంది తల్లి? ఇప్పుడు నేను ఈ పాయింట్ ఎందుకు తీసుకొచ్చాను అంటే, కొన్ని లేఖనాల్లో కొన్ని పదాలు మనం పలకం. ఇప్పుడు పలకలేదు కదా అని మనల్ని ఏమి దేవుడు ఏమంటాం. ఎందుకంటే ఎంత చెప్పాడు, మోషే గారికే పలకడం రాదు, ఆహరోన్ని ఇచ్చాడు ఆయనకి. రైట్. ఇప్పుడు ఈరోజు కూడా ఏదన్నా పాట పాడినా లేదా వాక్యం చదివినా లేదా ఏదన్నా మాట్లాడినప్పుడు మన నాలుక ఏదైనా ఆనందంగా ఉండి కొంచెం పలికేటప్పుడు ఏదన్నా ఇబ్బందిగా ఉన్నా మనం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు మనల్ని చంపేవాడు కాదు. అర్థమైందా తల్లి? మన ఆయనకి ఏంటంటే స్తుతి చేయటమే అంతే, దేవుని గణపరచటమే అంతే. ఆయన మోసే అన్నప్పుడు ఏమన్నాడు? ఎవరే నాలుగు ఇచ్చినోడు ఎవరు? నెత్తివానిగా పుట్టించింది ఎవరో? అంతే. ఈ పాత్రను ఎలా చేయాలనుకున్నప్పుడు అయిందే, అది మన తప్పేమీ కాదు. కానీ ఆ పాత్రను బట్టి దేవుణ్ణి గణపరచుకోవాలి. రైట్. ఇప్పుడు నేనని మాట ఏంటంటే, ఎప్పుడైనా మీరు చదువుతున్నప్పుడు సిగ్గుపడవలసిన పని ఏమీ లేదు. వీలైన మట్టికి పలకడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఏదైనా పలకలేదనుకోండి, అది ఏమి మనకి నరకం తీసిపోయేది ఏమీ కాదు. కానీ దాన్ని సిగ్గుపడిపోయి వాక్యం ఎలా చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు అని అనకండి. ఎందుకంటే దాని మీద బాగా విద్యావంతులు చిన్నప్పటి నుంచి చదువుకున్న వాళ్ళు పాండిత్యం ఒకలాగా ఉంటుంది. మరి మధ్యలో మనం ఆమోసు కొంతమంది ప్రవక్తలని పశువుల కాపర్లను తీసుకుని వచ్చి సేవ చేయించాడు. అర్థమైందా? గొర్రెలు కాసుకున్న మోసే గారిని తీసుకుని వచ్చి సేవ చేయించాడు. అర్థం చేసుకోండి. ఇప్పుడు మోసే గారికి ఐగుప్తు దేశంలో సకల విద్యలన్నింటిలో టాలెంటే, కానీ నాలుగు దగ్గర మాటలు మాత్రం టాలెంట్ లేదు. అంటే మనుషులు ఎక్కడో దుక్కుని ఏదోటి ఉంటుంది ఏమో. ఆ లోటు కూడా పెట్టినవాడు దేవుడే. మనం దాని గురించి సిగ్గుపడవలసిన పని ఏమీ లేదు. రైట్. ఇప్పుడు ఏంటంటే, మనం పలకకపోయినా పర్లేదేమో కానీ పదం తీసేయకూడదు. అర్థమైందన్నమాట. ఇందులో ఒత్తు సున్నా పొళ్ళు తీయకూడదు అన్నాడు ఈడ. ఎందులోంచి? ఒకవేళ నువ్వు పలకలేదనుకో అది ప్రమాదం కాదు, కానీ ఇందులో ఉన్న పదాలు మాత్రం తీయకు. అర్థమవుతుందండి? ఇప్పుడు అదే చెప్తున్నాను. సీకి తేడా ఉంది కదా, అలాగే గమనించాలి. మరియా వెళ్ళెను, మరియు వెళ్ళెను తేడా ఉంది. మరియు అంటే అది ఒక సందర్భం బట్టి ఇంకో సందర్భం ఏదో జరగబోతుందని మరియు అన్నమాట. మరియా అనే మాటకేంటి? అక్కడ ఒక స్త్రీ, అక్కడ ఒక వ్యక్తి కనబడుతుంది. మరియు అన్న కాడ వ్యక్తి కనబడతలేదు. అవునా? అది అంటే మనం ఒత్తులు తీయడానికి లేదు, సున్నాలు తీయడానికి లేదు, పళ్ళు తీయడానికి కూడా లేదు. కనుక ఇప్పుడు మనం అవి తీస్తే నష్టపోతాం. ఇందులో ఒకటి కలిపిన ఒకటి తీసిన ఆయన ఇచ్చిన శిక్ష అనుభవించాలి. రైట్. న్యాయాధిపతుల గ్రంథం
10వ యెహోవా ఆత్మ అతని మీద ఎవరికి అక్షరం పలకని వాడి దగ్గర కాదు సుమా, ఆ గొడవ ఇందాక అయిపోయింది అక్కడితే. ఇక్కడ వస్తున్నా ఒత్నీయేలు మీదకి వచ్చాను గనుక అతడు ఇశ్రాయేలు వారికి న్యాయాధిపతియే. యుద్ధమునకు బయలుదేరగా యెహోవా హారాయిము రాజైన కోషాన్రెస్సాతాయిమును అతని చేతికి అప్పగించుడు. అతడు అంటే మీకు అర్థమైందా? ఏదో కొంచెం శ్రద్ధ పెట్టాం కానీ అమ్మ రైట్. ఇప్పుడు 11వ వచనం, అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. అటు తరువాత కనాసు కుమారుడైన ఒత్నీయేలు, అంటే 40 సంవత్సరాల దేశం ఎలా ఉంది? నెమ్మదిగా ఉంది. గమనించాలి, ఎవరిని బట్టి వచ్చింది ఆ నెమ్మది? ఒత్నీయేలుని బట్టి. ఆయన చేశాడు, యుద్ధం చేశాడు. 40 సంవత్సరాలు దేశం నెమ్మదిగా ఉంది, అంటే యుద్ధాలు గట్ట లేకుండా ప్రశాంతంగా ఉంది. అక్కడింద మాట చదవండి. ఇశ్రాయేలీలు ఒకసారి మళ్ళీ ఏమయ్యారంట? 2:18 న్యాయాధిపతుల గ్రంథం 2:18 ఈ మార్చలు తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయుండి వారి దినములన్నిటిను వారి శత్రువు చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించను. ఇది చూడండి, ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి సాగిలపడుచుండుట వలన తమ క్రియల్లో అర్థమైందండి. అంటే వీళ్ళ విషయంలో ప్రార్థించినప్పుడు మళ్ళీ దేవుడు ఒక్కొక్క న్యాయాధిపతిని పుట్టించి వారి వరకు యుద్ధాలు చేయించేవాడు. మళ్ళా న్యాయాధిపతి ఉన్నంతకాలం భక్తి చేశారు. మళ్ళా న్యాయాధిపతి లేకపోతే మళ్ళీ భక్తి పక్కన పెట్టేశారట. ఆలోచన చేయాలి ఒకసారి. నిర్గమకాండం దగ్గరికి 32 అధ్యాయం దగ్గరికి వెళ్తాం. చూసారు, ఈ 32 అధ్యాయం మనం ఆలోచన చేసినట్లయితే మొదట వచ్చు మోషే, అంటే ఆయన కొండ ఎక్కాడంట మోషే గారు. ఆయన రావటానికి ఆలస్యం జరిగిందంట. తడువు చేయడం వల్ల ప్రజలందరూ చూసినప్పుడు ఆ ప్రజలు అర్థం చేసుకోవాలి, అహరోను యొద్దకు కూడి వచ్చి లెమ్ము ఏమడుగుతున్నారు ఇప్పుడు? మాకు దేవత కావాలి. అర్థమైందండి, మాకు ఒక దేవత కావాలి. తర్వాత ఐగుప్తులో నుండి అదనమాట. అంటే మోషే గారు కొండెక్క ముందు ఈయన కనపడుతూ ఉండేవాడు. ఎవరు? మోషే గారు, ఇశ్రాయేలు వారికి. అందుకు ఎలా ఉందంటే పోనీ ఆయన వెళ్తున్నాడు కదా అన్నట్టుగా వీళ్ళకు ధైర్యం. మనం కూడా చూడండి, ముందు ఎవరైనా వెళ్తే వెనకాల మనకు ధైర్యంగా ఉంటుంది. అలాగా మోషే ఐగుప్తు దేశం నుంచి ప్రయాణం చేస్తున్నాడు. ఎర్ర సముద్రం గడ్డ దాటించడం జరిగింది. ఇవన్నీ చూశారు. ఇప్పుడు ఆయన సీనాయి కొండ పర్వతం మీద ఉన్నాడు. కొంచెం ఆలస్యం అవుతుంది. ఈ ఆలస్యం అయ్యేటయానికి వాళ్ళ ఆలోచనలు ఏంటి? పైకి ఎక్కినాడు రాలేదు, ఇంకా ఆడు గొడవ మాకు అక్కర్లేదు, ఇంకా ఆడు ఉన్నాడో లేడో. అర్థమైందా మీకు? ఉన్నాడో లేడో అది మనకు తెలియదు కనుక అహరోను మాకు ఒక దూడని చెయ్యి, మా ముందర నడిచే దూడ. అర్థం చేసుకోండి, మా ముందర నడిచే దూడ. మా ముందర ఏదోటి ఉండాలి. మనుషులకు ఎదురుగా ఉంటేనే భక్తి, నమ్మకం.
ఆలోచన చేయాలి. ఇలాగ కోరితే వాళ్ళ బాధ పడలేక ఆయన ఏం చేయడంటే దూడను చేశాడు. ఇప్పుడు 15వ వచనం. 15 మోషే ఆ పలకలు ఓకేనండి. అది ఆ పలకలు దేవుడు ఇచ్చాడంట. రాతి పలకలు ఇచ్చాడంట. ఎవరికే? మోషేకి ఇచ్చాడట. ఒకసారి ఇది ఒకసారి మనసు పెడతాం. 34 వచ్చాయి 28 వచ్చిన 34 వచ్చాయి 28 వచ్చిన మోషే అతడు ఇది అంటే సీనాయి పర్వతం మీద ఎన్నాళ్ళు ఉన్నాడు తెలిసిన 40 రేయిం పగలు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములు అనగా 10 ఆజ్ఞలను అది సీనాయి పర్వతం మీద నుంచి తెచ్చి చూసారా పలకలు. ఆ పలకల మీద ఏముందంట? ఆయన నిబంధన ఆజ్ఞలు ఉన్నాయి పలక మీద. రైట్. ఇప్పుడు ఆ పలకలు తేడానికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ పలకలు తేడానికి సమయం ఎంత పట్టింది? 40 రాత్రులు 40 పగలు. అంతే కదండి. ఈ మాట ఆలోచనతో ఇప్పుడు క్రైస్తవ లోకంలో కూడా ఇప్పుడు జరుగుతున్న భక్తిని మీరు ఎక్కడైనా చూశారో విన్నారో తెలియదు, కానీ నేను చూశాను విన్న పరిస్థితులు ఏంటంటే మన క్రైస్తవ సహోదరులు కూడా 40 దినాలు శ్రమల దినాలు, మోసే శ్రమల దినాలు అంటారు. అంతేనా? 40 దినాలు ఏం చేస్తున్నారో వాళ్ళ శ్రమల దినాలు చెయ్యాలి అని వారు కూడా ఒక ఏర్పాటు చేసుకున్నారు. ఆలోచన చేద్దాం. ఇప్పుడు వారు చేస్తున్న భక్తి ఎందుకు చేస్తున్నాం అని మనం ప్రశ్న అయితే, మోసే శ్రమలో మోసే ఏమయ్యాడు? శ్రమలు పొందాడు. అందుకు ఆ భక్తిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, తప్పేంటి అని మాట వాడుతున్నాం. అందుకని ఆయన 40 దినాలు ఉన్నాడు కదా, మేము కూడా 40 దినాలు ఉంటాం. అర్థమైందా తల్లి? ఈ రెండు లోకల్లో మనకు కనపడుతున్నాయి. మీరు ఆలోచన చేస్తే మరలా ఆ వచ్చిన చదవండి ఒకసారి, అక్కడ సమాధానం ఉంది. అతడు 40 రేయింపగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. ఇప్పుడు చెప్పండి, ఆయన ఏం చేయలేదు? తర్వాత మరి వీళ్ళు భోజనాలు చేసి వెళ్తారా? ఆలోచన చేస్తారు. వీళ్ళు భోజనం చేసి మళ్ళీ టిఫిన్ చేసి మళ్ళీ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టుగా చెయ్యాలి అనుకున్నప్పుడు ఎక్కడ ఉన్నట్టుగా చెయ్యాలి. 40 దినాలను ఇక్కడ ఉండదు, నువ్వు 40 దినాలు వేసేస్తావు. నువ్వు ఓకే 40 బాగానే లెక్క సరిపోయింది. 40 రోజులు అన్నావు, మోషే గారు 40 రోజులు అన్నావు, మీరు కూడా ఏం చేస్తున్నారు? 40 రోజులు వేస్తున్నారు. అంటే అంకె ఏమైంది? అంకెలో పాస్ అయిపోరా. మరి ఎక్కడ భోజనం చేయలేదు అది అన్నమాట. ఈ రెండు చేస్తే మీరు కూడా పాస్ అయిపోతారు. అంతే కదమ్మా. ఇప్పుడు 10th పాస్ ఉంటుంది. ఎన్ని సబ్జెక్టులు ఉంటారా? 6 సబ్జెక్టులో గమనించాలి. ఒక్క సబ్జెక్ట్ పాస్ అయ్యాడట, 36 వచ్చినాయంట. కణయన్ని 30 వచ్చినాయంట. ఏమంటారు? అంటే ఇప్పుడు మిగతా 5 సబ్జెక్టులు కూడా ఏమవ్వాలి? అంతే కదా. కనీసం స్టేటు ఫస్ట్ పక్కకి ఎలా ఉన్నా కనీసం పాస్ మార్కులైనా, అంటే 36 కదండి పాస్ మార్కులు, 35 ఉంది. ఆ 35 గడికి వచ్చినప్పుడు అన్నీ ఏమైపోతాయి? రైట్. మనోళ్ళు ఏం చేశారంటే 40 దినాలని అంకి దగ్గర పాస్ అయిపోయారు ఖచ్చితంగా. అందులో మళ్ళీ సందేహం లేదు. దాన్ని మనం ఒప్పుకోవాలి. మరి వాళ్ళు ఒప్పుకోకపోయినా అర్థమైందండి. 40 దినాలు వారు పాస్ అయిపోయారు. దానికి ఖచ్చితంగా మనం మార్కులు ఇవ్వాలి. ఎందుకంటే 40 దినాలు పెళ్లి చేసుకోరు, 40 దినాల్లో మంచి ఉండదు, 40 దినాల్లో మామూలుగా చాలా బాధపడతారు. ఇంకా చెప్పాలంటే ఎక్కడికి కూడా వెళ్ళరు ఆ 40 రోజులు. రైటే, అంకిలో పాస్ అయిపోయారు. మరి భోజనంలో, మరి మంచినీళ్ళు, ఇంకో మాట, మోసే గారు ఎక్కడ ఉన్నారు అప్పుడు? మరి నువ్వు ఎక్కడ ఉండాలి? అది
అంతే కదండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, 40 రోజులు కొండ ఎక్కి నువ్వు అలా ఉంటే అప్పుడు నీకు దండేస్తాం మేము. అర్థం చేసుకోవాలి. ఆయన కొండ మీద ఉంటే నువ్వు ఇంట్లో ఉండి 40 రోజులని లెక్క కట్టేసి గంట ఏమో దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయి 40 రోజులు అయిపోయిన తర్వాత మా శ్రమల దినాలు అయిపోయినీరో అంటున్నాం మనం. ఎంతవరకు కరెక్ట్ అంటే ఇది చెప్పేవాడేమో తప్పుడు. దేని గురించి ఏదన్నా వివరిస్తున్నాం అనుకోండి, మాట్లాడితే ఎలాగంటారని మీరు అంటారు. అమ్మా నువ్వు లెక్క చెయ్యి, కానీ ఆ లెక్కలో కూడా ఏమి ఉండకూడదు, అది ఎందులో లోపం ఉండకూడదు. 2 రెళ్ళు 4. అది నేను చెప్పినా మాస్టర్ చెప్పినా దొంగ చెప్పినా కూడా కరెక్టే. ఏది అదనమాట, దొంగ చెప్పినా కరెక్ట్ అవ్వాలి. అలాగే మీరు 40 దినాలని మీరు ఆచరించే భక్తి లేఖనానుసారంగా కరెక్ట్గా ఉండాలి. మాకు కాదు సుమా. అందుకని మీరు అంకిలో పాస్ అయ్యారు, తర్వాత అన్ని విషయంలో ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిపోయినా పాస్ అయిపోమంటున్నారు మీరు. అర్థమైంది మీకు? ఫెయిల్ అయిపోయినా అంటే వాక్యంలో ఫెయిల్ అయిపోయినా మీకు మీరే మార్కులు వేసేసుకుని అయిపోయి మళ్ళీ సంవత్సరం 40 దినాల్లో పాస్ అయిపోయాం, మళ్ళీ సంవత్సరం 40 దినాలకు కూడా సిద్ధం అంటున్నారు. ఓకేనా తల్లి? ఇంకొంచెం వివరిస్తారు, ఇంకా ఉంది బోల్డ్, కంగారు పడకండి. రైట్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వచ్చింది చదవండి. అది అంతే, భోజనం చేయలేదు. ఓకేనా? అంతలో ఆయన అనగా రైట్. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 9వ వచనం. ఆ రాతి పలకలు అనగా ఎవరు? మోసే గారు తీసుకొనుటకు నేను కొండెక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగలు 40 రాత్రులు ఉన్నాడు. ఎవరు? మోసే గారు. అప్పుడు అది అంటే మోసే గారు రాసింది కదా సుమ్మా. అంటే దేవుని అధికారంతో దేవుడే ఇచ్చాడనమాట. అది దేవుని వ్రేలుతో రాయబడిన 2 రాతి పలకలను యెహోవా నాకు రైట్ 11వ వచనం. ఆ 40 పగలు ఆ 40 రాత్రులు గడిచినప్పుడు ఒకసారి ఎంతగా ఎందుకు ఉన్నాడా 40 దినాలైనా? ఈ గ్రంథాన్ని తేడానికి. గ్రంథం వచ్చినప్పుడు మళ్ళీ ఎందుకు? గ్రంథం తేవటానికి దేవుని దగ్గరికి వెళ్ళాడు కనుక అప్పుడు వీళ్ళకి వ్రాత రూపకమైంది లేదు కనుక అది తేడానికి ఎక్కాడు ఆయన 40 రోజులు. మరి నువ్వు చేసే ఉపవాసం దేనికి? మళ్ళీ ఏదైనా కొత్త గ్రంథం తెస్తావా తల్లి? ఆలోచించి. గ్రంథం తేడానికి ఆ 40 దినాలు. తర్వాత ఎక్కడ ఇశ్రాయేలు వారు ఎక్కడ 40 దినాలు వాళ్ళే పాటించలేదు. మళ్ళా తర్వాత క్రొత్త నిబంధన దగ్గర కూడా మనం వద్దాం. ఓకేనా? ఇంకొక పాయింట్ ఉంటుంది చూడండి. 15వ వచనం. నేను తిరిగి ఓకేనా? ఎంతకు దేం చేసుకున్నారు? ఎవరు కనపడలేదని. అది మంచి మాట. ఇక్కడ ఆలోచిద్దాం. ఆయనేమో పైకి ఎక్కి దేవుని యొక్క ఆజ్ఞలు తెద్దామని ఆయన ఎక్కితే కింద ఉన్నవారు ఏం ఉపవాసం మీటింగ్లు ఎట్లేదల్లా. కింద ఎలా ఉన్నారు తెలుసండి? సంతోషంగా ఉత్సాహంగా ఉండి మా ముందు కనపడేవాడు లేడు కనుక మాకు ముందు కనపడేది కావాలి, మాకు ముందు కనపడేదే కావాలి అని ఏం చేసుకున్నారు? దూడకాయ. విచిత్రం ఏంటంటే మనిషికి దూడకు కూడా వ్యత్యాసం తెలియదు వీళ్ళకి. తల్లి, మనిషికి దూడకు కూడా వ్యత్యాసం తెలీదు. సరే పోనీ దేవునికి మనిషికి వ్యత్యాసం తెల్లదు వీళ్ళకి. అదొక ప్రక్రియ. ఆలోచన చేద్దాం. మరి వీళ్ళు చేసింది ఏంటి?
వీళ్ళు చేసిందేంటి, ఇశ్రాయేలు వారు చేసిందేంటి? తప్పు, అంతే కదండి. ఇప్పుడు ఆ తర్వాత ఏమైందో చూద్దాం రండి. తర్వాత అప్పుడు నేను ఆ 2 పలకలను పట్టుకుని ఇప్పుడు ఏదైనా అర్థమైందా? ఆ కార్యాన్ని చూసి మోషే గారు ఇంకా షాక్ అయిపోయి, పైనేమో దేవుడేమో నేను తప్ప వేరొకడు ఉండకూడదని మొదట మాట రాశాడు, కిందగా నేను అట్టుకుని వచ్చేటయ్యానికి ఆయన తప్ప ఏదైనా దేవుడు అని కింద అంటున్నారట. అర్థమైందన్నమాట. పైన ఆయన ఇచ్చిన మాట కిందకు వచ్చేటానికి ఏమైంది? నేను అడుగుతున్నాను, దేవుని ఎరిగిన ప్రజలే కదా, అర్థం చేసుకోవాలి. పితరులు దేవుని ఎరిగిన వారే కదా. ఇప్పుడు ఏం చేశారు? దూడలోనికి దేవుని మహిమను ఎక్కడ మార్చేసుకున్నారు వీళ్ళు? అది చూడగానే మోసే అంతటోడు ఏం చేయడంటే దేవుడు ఇచ్చిన రాతి పలకల్ని కింద వేసుకొడేసాడట. అంత కోపం వచ్చిందంట ఆయనకి. అండర్లైన్ చేయండి, మళ్ళీ చెప్తాను, కిందకి రండి. వాటిని ఇప్పుడు ఎవరికి వచ్చింది కోపం? దేవునికి. మరి ఈయన పలకలు ఎందుకు పగలగొట్టాడు? ఈయనకి వచ్చింది పట్టరాని కోపం. మళ్ళా అండి కిందకి రండి, ఇది చూడాలా, అండర్లైన్ చేయండి. మునిపట్టి వలె అంటే మళ్ళీ ఏంటంట? మళ్ళా రాతి పలకలు తేడానికి వెళ్ళాడు. అది ఈ 40 రాత్రులు పగలు అయిపోయిన తర్వాత కింద కట్టుకుని వచ్చాడు. కింద చూస్తేనేమో అది మళ్ళా అది తేడానికే మళ్ళా ఏమయ్యాడు? మునిపట్టి వలే. అంటే ఇప్పుడు ఎన్ని రోజులు చేయలేదు? అదనమాట. అంతేనా? ఇంకో మాట చూపిస్తాను చూడండి, 20 వచ్చింది చదవండి. అంటే దేవుని కోపం ఎవరి మీదకి వచ్చింది తెలుసా? ఎందుకంటే చేసినోడు కనుక. ఇంకో మాట, చెయ్యమన్నది ఎవరు? ఇప్పుడు చెయ్యమన్నది కాబట్టి చేశాడు. ఇప్పుడు గమనించదు, చేసిన వారి మీద కోపం వచ్చింది, చెయ్యమన్న వారి మీద కోపం వచ్చింది. ఇదంతే ఈరోజు. ఏదైతే దైవ గ్రంథంలో ఆయన చెప్పంది చేశాడో, చెప్పే సేవకుడికి ఉంది, అది చేయించే సంఘానికి ఉంటుంది. అప్పుడు మోషే బతిమాలుకున్నాడు, అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఎవడో బతిమాలుకోవడానికి లేదు ఇంకా. అమ్మా కిందకు వచ్చేద్దాం. అప్పుడు అనగా ఒకసారి 24 దగ్గరకు వచ్చాను. 24 వచ్చాను. నేను అంటే మోషే గారు ఇశ్రాయేలు వారిని చూచిన దినం నుంచి అంట ఎప్పుడు దేవుని పట్ల ఏమై ఉన్నాడో తిరుగుబాటు చేస్తూనే ఉన్నారంట. తిరుగుబాటు అనే మాటకి కొంచెం పైకి వెళ్తే ఆయన నోటి మాట వినలేదు, అదే తిరుగుబాటు. ఆ పైన ఉంటుందండి. ఆయన నోటి మాటకు మీరు ఏం చేశారు? తిరగబడి తిరిగి ఆయన మాట వినలేదు. ఒక మాట, దేవుని మాట వినలేదనుకోండి, వారు దేవునికి ఏం చేసినట్టు చెప్పండి? అంతే. దేవుని మాట వినలేదా? వినలేని వారందరూ దేవునికి తిరుగుబాటు చేసినట్టే. తిరుగుబాటు చేస్తే ఆయన ఊరుకోవడం. అమ్మ కిందకి రండి. కాగా అంటే మునుపు సాగిలి పడినట్టు మళ్ళీ ఏం చేస్తున్నాడు ఈయన? మళ్ళీ సాగిలి పడుతున్నాడు. ఇప్పుడు చదువు. 40 రాత్రులు 40 పగలు సాగిలి పడితే యెహోవా అది నాశనం చేస్తానంటే మోషే గారు అడ్డుపడ్డారు. ఓకేనా? ఇప్పుడు 10 అధ్యాయం మొదట వచ్చి అక్కడే ఆ కాలమందు యెహోవా దాని అర్థం ఏంటంటే 2సారి రాయేశాడు ఆయన. మొదటిసారి రాసింది ఏమైంది?
పగలగొట్టాడు. మరలా ఏం చేశాడు? రాశాడు. నేను అడుగుతున్నాను, మొదటిసారి రాసిందే కింద వ్యతిరేకం జరిగింది, పాడైపోయింది. మళ్ళా రెండోసారి రాశాడు. రెండోసారి రాసినా కూడా వీళ్ళు చేస్తానే వచ్చారు. ఏదైతే వద్దన్నాడో అది చేస్తున్నాడు. అందుకే మళ్ళీ ఏమైపోయారు? న్యాయాధిపతుల గ్రంథాలు మళ్ళీ ఎవరికై తిరిగారు వీళ్ళు? అదనమాట. అంటే లోకానికి తిరిగిపోయారండి. అందుకే న్యాయాధిపతి ఉన్నంత కాలం భక్తి అలాగా కనపరుచుకున్నారు. ఈయన లేనప్పుడు మళ్ళీ ఏం చేసేవారు? మన సైడ్ అయిపోయారండి. ఇప్పుడు మోషే లేడని ఇంత గొడవ తెచ్చుకున్నారు వీళ్ళు. ఏది? మోషే లేడు కదా, మాకు తోడు కావాలనుకున్నారు. ఆయన ఏమో 40 రాత్రులు 40 పగలు ఎక్కడ ఉన్నాడో? కొండ మీద ఉన్నాడు. అప్పుడు కొండ దిగి వచ్చేయడానికి ఏమైంది? దేవుని చట్టం తేవాలని ఆయన వెళితే కింద చట్టమే మారిపోయింది. అది కోపం వచ్చి బద్దలు కొడితే మళ్ళీ వెళ్ళాడంట. ఎవరో? మోషే గారు. మళ్ళీ ప్రార్థించి మళ్ళా 40 రాత్రులు 40 పగల ఉన్నాడు అక్కడ. అప్పుడు మళ్ళా 2 రాతి పలకలు ఇచ్చి వెళ్ళరా అన్నాడట. ఓకేనమ్మా. ఇప్పుడు మోషే గారు చేసింది ఇశ్రాయేలు వారిని చేయమని అనలా, ఆయనకి ఇచ్చిన ఆజ్ఞను అనుసరించమన్నాడు అంతే. నేను 40 రోజులు భోజనం మానేసాను, మీరు కూడా మానండి అని ఎక్కడా లేదు. ఓకేనా? అదో పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళా వస్తాను. కొరింథీ పత్రిక కొరింథీ పత్రిక 4వ అధ్యాయం మొదటి పత్రిక. తీసారా? 18వ వచనం ఇది చూడాలి. నేను అంటే కొరింథీలో ఉన్నవారు ఎలా ఉన్నారట? ఎవరు రారని? అది ఓ మాట. కొందరేమో సేవకుడు రాకపోతే బాగుంటుంది అనిపిస్తుంది. పౌలంతటోడే రాకుండా ఉంటే బాగుండని ఏమవుతున్నారో తెలుసా? ఉప్పొంగుతున్నారట. ఎందుకని? అమ్మా ఇది గుర్తుపెట్టుకోండి. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేకుండా తిరుగుతారంట. దేవోక్తి. ఎందుకు దేవోక్తి ఎవరు చెప్తారు? దైవజనులు. అది అంటే దైవజనుడు మీ కుటుంబాలని ఒక విధంగా చెప్పాలంటే ఒక గోడలా కట్టేవాడు. కొందరికి ఏమనిపిస్తుంది అంటే మాట్లాడితే కట్టేసి మమ్మల్ని బంధించేస్తున్నారు అని అనుకోవచ్చు. ఆ గోడ లేదనుకోండి, నష్టం ఎవరికే? అది. ఇప్పుడు గమనించండి, మోషాక లేడు, వీళ్ళు ఏం చేసుకున్నారు? గట్టు దాటేసారు. నష్టం ఎవరికి వచ్చింది? వాళ్ళకు వచ్చింది. న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలు వారు కూడా ఏమైపోయినారు? న్యాయాధిపతి ఉన్నంతకాలం కంట్రోల్లో ఉన్నారు, మళ్ళీ గట్టు దాటేసుకోరంటే ఆలోచించండి. అందుకే ఇంటికి పెద్ద అంత గొప్పగా వర్ణించింది లోకం. ఇంటికి పెద్ద లేదా, ఇంకా భయం లేని కోడి ఎక్కడో గుడ్డెట్టిందంట. భయం ఉంటే ఎక్కడ ఎడుతున్నది? భయం లేదు అంటే ఇప్పుడు ఎక్కడెట్టింది? ఈరోజు కూడా మనం ఆలోచన చేస్తే ఏ గొడవ అక్కర్లేదు, ప్రశాంతంగా అర్థం చేసుకోవాలి. అంటే స్వేచ్ఛ కావాలంతే. అపార్థం చేసుకోకుండా పెళ్ళి అవగానే కొంతకాలం ఉండగానే ఏర్పాటు ఎందుకు పెడుతున్నారు? ఇలా స్వేచ్ఛ కావాలండి. ఇంకా ఏ గొడవ? ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవచ్చు. అదే కలిసి ఉన్నాం అనుకోండి, అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఇక్కడికి ఎందుకు వెళ్ళావు అని సమాధానం చెప్పాలి. అందుకే కంగారు పడకనాన్న. ఆ సమాధానం ఎక్కడ చెప్పాలో అనుకుని కొంతకాలం చూస్తారు. కొంతకాలం చూసాక ఏం చేస్తారు? అంతే కదా. అందుకని కొంచెం గీళ్ళు గజ్జలు మొదలవుతాయి. ఎందుకు వచ్చింది గొడవ అని ఎవరి దారి దాలంటారో పెడతారు. అప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళకి? స్వేచ్ఛగా ఉన్నాను. కానీ విచిత్రం ఏంటంటే ఆ సంగతి తెలియదండి వాళ్ళకి. మరలా చెప్తున్నా సుమా, ఆ స్వేచ్ఛ అనుకున్నానే ఆ స్వేచ్ఛను బంధిస్తుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆ స్వేచ్ఛ అని అనుకుంటారా, ఆ స్వేచ్ఛలోకి వచ్చి పెట్టుకుంటారు. ఆ స్వేచ్ఛలోని బలహీనలు అవుతారు. బలం ఉండదు. మీరు ఎప్పుడు నలుగురు కలిసి ఉంటే బలం. అందుకే ఇందాక అన్నాడు, యుద్ధానికి వెళ్తే పక్కన ఉన్న శత్రువులు కూడా ఏం చేసుకునేవారు?
అలా కలుపుకుని వెళ్ళారు, యుద్ధాలు గెలిచేవారు. అమ్మా అందుకే కలిసి ఉంటేనే కలదు సుఖం, అంతే అమ్మా. రైట్, ఇంక దాని గురించి మనం వెళ్ళొద్దు. ఇక్కడ పౌలు గారు రాకపోతే ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఉప్పొంగిపోతున్నారు. ఏమనుకోకండి, నిజం చెప్తున్నా. ఆదివారం వచ్చేటప్పుడు ఇలా ఉన్నాను, ఒకవేళ మేము లేవనుకోండి ఈ క్రమం నడుస్తుంది అంటారా? నేను హార్ట్ ఆపరేషన్ చేసుకున్నాను, అంటే పొగరు తెలియదు. అందరూ ఏమనుకుంటారంటే కుర్చీలో కూర్చుని అని చెప్తున్నాడే అంత బాగానే ఉంది కదా అనుకుంటారు. చూస్తున్నాడు ప్రసంగాలు, కుర్చీలో కూర్చుని ఏదో పెద్ద లోకంలో ఉన్న బాబాలో చెప్తున్నాడని అనుకుంటారు కొందరికి. నా బాధ తెలుసు. అయితే నేను హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నాను. ఇప్పుడు హార్ట్ ఆపరేషన్ ఏంటంటే కొంచెం నేను బలహీనంగానే ఉంటాను. నా బాధ నాది, నా పరిస్థితి నాది. అది మీకు చెప్పిన అర్థం కాదు. కానీ ఏదో విధంగా దేవుని పని అంతే తప్ప ఏదో పెద్ద పండితుల్లాగా ఉత్తమ యోధుల్లాగా నేనేం కూర్చోలేదు సుమ్మా. అది అందరికి తెలియదు. కాకపోతే చూసే కదా ఎక్కువ నమ్ముతాం మనం. అమ్మా చూస్తే కుర్రోడు నుంచుని వాక్యం చెప్తాడు, దేవుని వాక్యం ఎలా చెప్పాలి? ఆసనాలు చూస్తారు తప్ప వాళ్ళు ఏం చెప్తున్నాడు ఏది విందామన్నది లేదు. ఈరోజు కనపడాలి తల్లి. అది అయితే నేనే విషయం చెప్తా. ఆ టైంలో చూశాను పరిచర్యని. ఆ టైంలో చూస్తే కొంచెం చల్లబడ్డది. ఏది? సేవ. అప్పుడు ఓపిక లేకపోయినా కొంచెం నన్ను రెస్ట్ తీసుకోమన్నా మళ్ళా మొదలెట్టడం ప్రారంభించవలసింది. ఎందుకంటే మనుషులకి ఉన్న బలహీనత అదేనండి. ఇప్పుడు ఈరోజు నేను లేకుండా సోదరుడు గారు వాక్యం చెప్పారు అనుకోండి, అంత ఇంట్రెస్ట్గా అంటాం. ఇంకో మాట, ఒకవేళ పొరపాటును కానీ అక్కడ మీరు వచ్చే టయానికి కానీ ఆ సోదరుడు వాక్యం చెప్పాడు అనుకోండి, ఇతను చెప్తున్నాడా పర్లేదు, మనం ఇంటికి వెళ్ళిపోయి రేపు రావచ్చు, ఇప్పుడు కంగారే లేదు. అంతే కదమ్మా. అంటే మనం ఏంటంటే వ్యక్తిని బట్టి వాక్యం. ఈరోజు మరి సేవకులకి అభిమానులు ఎక్కడి నుంచి వచ్చారు? మా హీరో గారు హీరో, ఒక సేవకుడు హీరో. అందుకే ఆయన చెప్తున్నాడా బైబిల్ కూడా పట్టినట, బైబిల్ కూడా చూడటం. అందుకే హీరో గారు చెప్పిందంతా కూడా కరెక్ట్గా ఉందరబాబు అంటాడు. హీరో మీద అంటే కనుక అభిమానం వ్యక్తి మీదకి వెళ్ళింది తప్ప వాక్యం మీదకి లేదండి. అది లోక పరిస్థితి, మనం ఏం చేయలేం. ఇక్కడ పౌలు గారిని కూడా, పౌలు అంతటోడిని కూడా ఏం చూస్తున్నారు, వాళ్ళు రాకపోవడం వల్ల హ్యాపీ అనుకుంటున్నారట. కిందకి రండి. ప్రభు చిత్తమైతే ఆగిగో, ఈయనేమి ఆగే రకం కదా ఇది అమ్మ. త్వరలోనే మీ వద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే. అది అంటే వచ్చి ఊరుకుంటాడా? వచ్చి ఊరుకుంటాడా? మాస్టరు గమనించాలి. ఇప్పుడే చూసుకోండి, అది కూడా చూసుకోండి. మాస్టర్ కొంచెం బయటకు వెళ్ళడానికి స్కూల్ ఏమైపోతుందో తెలుసా? అదనమాట. అప్పుడు చూడాలి. సడన్గా మాస్టర్ వస్తే అదనమాట. అంతే. ఆనాడు అదే, ఈనాడు ఇదే, ఎప్పుడు ఇదే అమ్మ. కిందకి రండి. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉంది. ఇది చూడండి, అంటే సెలక్షన్. అర్థమైందా? అంటే ఏమన్నాడో మీకు ఏది కావాలి సెలక్షన్ మీదే. కిందకి చూడండి. అంటే రెండు అడిగాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, వాక్యం చెప్పే సేవకుడు కూడా ఈ మాట అనొచ్చు అంటారా? ఈ రైట్స్ ఉన్నాయంటారా లేదంటారా? ఖచ్చితంగా. బెత్తంతో రావచ్చా? బెత్తం అంటే చేతితో కర్రతో కష్టమా? వాక్యమే. ఎందుకంటే ఇది కత్తిలాగా కర్రలా కొట్టి మాటలు కూడా ఉంటాయి. ఇప్పుడు సబ్బు వంటిది అన్నాడు. ఆ సబ్బుకి బాధ ఏమి ఉండదు, శుభ్రంగా తోమైతే పోద్ది. ఇప్పుడు తోముకుంటున్నాం మనం కొట్టుకుంటలా. తర్వాత ఏమన్నాడు? సుత్తి వంటిది. అది ఎలాగుంటుంది? మామూలుగా ఉండదండి. ఇంకా ఆ దెబ్బలు తట్టుకోకుండా బ్రేక్ అయిపోవచ్చు మళ్ళా. తర్వాత ఏమన్నాడు? అగ్ని. ఇప్పుడు అగ్ని ఎలా ఉంటుంది? కాల్చేస్తుంది. నిజం చెప్తున్నాడు, తట్టుకోలేము మళ్ళా. ఒక ప్రసంగం చూస్తూ ఉండండి మీరు. ఒక ప్రసంగం జరుగుతున్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? మనకి వీటెక్కిపోద్ది. ఏంటి మొత్తం అంతా నా కోసమే, నిజం వెళ్ళిపోదాం అంటే బాగోదు మధ్యలో. అలా ఎంత కంట్రోల్ చేసుకుంటా మళ్ళీ ఏదో మాట ఏమవుతుంటుంది, కొట్టేద్దండి ఖచ్చితంగా. అందుకే వాక్యానికి అన్ని కోణాల్లో చెప్పుకుని వచ్చాడు ఆయన. ఓకేనా తల్లి? ఇప్పుడు చెప్పండి, బెత్తం పట్టుకుంటారా అని అంటే పౌలు గారి బెత్తం ఏది? అదనమాట.
వాక్యమే బెత్తం. అందుకు కొన్ని మాటలు ఎలా ఉంటాయి, కొట్టినట్టుగా ఉంటుంది తల్లి. ఆ తర్వాత ఏమన్నాడు, ప్రేమతోనూ సాత్వికమైన మనసుతోనూ. ఇప్పుడు చెప్పండి, అలా రావాలంటే ఎలా ఉండాలి? మీరు కరెక్ట్గా ఉంటే అలాగ వస్తుంది ప్రసంగం. మీరు తేడాగా వస్తే మాకు తేడా వస్తుంది. తేడా మాదిలో కాదు, మీలోనూ ఉంది కదంటారా? చెప్పండి అమ్మా. మాలో తేడా, మీలో తేడా. మీలోనే మీరు కరెక్ట్గా ఉన్నారనుకోండి, మీరు వినాలనుకోండి, మీకు వినే మనసు ఉందనుకోండి, ఎంతసేపు అని చెప్పాలంటే వస్తుంది. అది చెప్పేది ఆటంకపరిచారు అనుకోండి, అప్పుడు బెత్త వస్తుంటుంది, సుత్తు వస్తుంటుంది, అగ్ని వస్తుంటుంది. అర్థమైందండి? కొరింథీ 2వ పత్రిక, కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం ముగింపులోకి వెళ్దాం. 19 నుంచి త్వరగా చదవండి. మేమింతవరకు మా విషయమై మీకు సమాధానం చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో, దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాం. ప్రియులారా, ఈ మాట చూసారా? ఆ మాట చూసారా? మేమెంతవరకు మా విషయమే మీకు సమాధానము చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో. అర్థమైందండి? అంటే ఒక బోధ ఎలా ఉంటుందంటే అండి, వాక్యంగా ఆలోచన కంటే వాక్యం వ్యక్తిత్వంగా ఆలోచన చేస్తాం. ఎందుకంటే సహజంగా వస్తుంది కనుక వ్యక్తిత్వంగా ఉంటుంది. ఆ మాట అది చెప్తున్నాడు చూడండి. ప్రియులారా, మీకు క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాం. ఇవన్నీ ఎవరి కోసం? మీరు క్షేమంగా ఉండాలనే కదా. తర్వాత ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు అది మీకు అర్థమైందా? ఒకవేళ నేను మళ్ళా ఆ ప్రాంతాన్ని దర్శించినప్పుడు మీరు నాకు ఎలా ఉండరు? ఇష్టలుగా ఉండరేమో అనియు. ఒక మాట అండి, పౌలు అంతటో నచ్చకుండా అయిపోతాడు అంటే మాలటోళ్ళు ఎంత? మాలటోళ్ళు ఎంత? అసలు పౌలు అంతటోడు వస్తేనే నేను మీకు ఇష్టడుగా ఉండడేమో, నాకు మీరు ఇష్టలుగా ఉండరేమో. అసలు సంఘంలో ఉన్న ప్రతి ఆత్మ మరణ పర్యంత వరకు వాక్యంతో సువార్తికంతో కలిసి నడవడం అనేది చాలా కష్టపడి. 2 మాటలు చెప్పారు సుమా. సంఘం వాక్యంతో సువార్తికునితో. అర్థమైందా మీకు? వాక్యంతో సువార్తికునితో ముగింపు వరకు నడవలేదు. ఎక్కడ దుక్కున మీరు వాక్యాన్ని వదిలేస్తారో అదనమాట. ఇంకా చెప్పాలంటే వాక్యాన్ని వదలకపోయినా ఎవరిని వదిలేచ్చు? అది. ఎందుకంటే ప్రతి ప్రసంగం అలా ఉంటే ఎలా ఉంటుంది? ఇందాక చెప్పుకున్నాం కదా, బెత్తంతో, సుత్తితోటి, సబ్బుతోటి ఇవన్నీ ఉంటే ఎలా ఉంటుంది? ఎంత తట్టుకుంటావు నిజంగా? ఆలోచించేది. ఈ పరిస్థితి చెప్తున్నాడు, మళ్ళా చదవండి. అది నేను అది ఎందుకు చూడండి, కలహమును, అసూయను, క్రోధమును, కక్షలను, కొండెములు ఏం కాదు. మీకు సంఘం విడిపోవడానికి చెప్తున్నా సుమా. అది ఒకటి చాలంటండి. నా కోసం మీరిద్దరు అలా చూసి అనుకోండి, ప్రసంగం మారిపోద్ది. ఇక్కడ నాకు ఎవరో గొడవ నాకు వద్దు. నేను చెప్తాను, మీ ఇద్దరు నా ఎంత చూసి చెవులు ఎలాగన్నావు అనుకో, నా కోసం ఏదో చెప్పాడని ఇక్కడ చెప్పవలసిన సబ్జెక్ట్ పక్కకి వెళ్ళిపోయి అసలు సబ్జెక్ట్ తీస్తానమాట. ఏ సబ్జెక్టు? వీళ్ళిద్దరి మీద వెళ్తుంది ఇంక సబ్జెక్టు. అంతే కదా. ఇంతకది ఏంటో నాకేన బల్ల గుసగుస అంత ప్రమాదం అది. అర్థమైంది తల్లి? మీరే సరే అన్నమాట అనుకోని క్లారిటీ ఉంటుంది. ఈ గుసగుస ఎలా ఉంటుందంటే తెలిసింది అనుమానం. మొత్తం మీద నన్ను చెడ్డగానే అనుకున్నాడు అని కడక ఎలాగైపోతుంది తెలుసా? నన్ను నేనే చెడ్డగా అయిపోతాను అంతే. అందుకే తల్లి మన చూపు ఎప్పుడు కరెక్ట్గా ఉండాలి. అందుకే ఈ వాక్యం చెప్తున్నప్పుడు కదా, నేను ఎక్కడైనా సరే ఓపెన్గా మాట్లాడుకోవాలి తప్ప మనం ఎలా అనుకోండి. మీరు ఎప్పుడైనా సరే
ఇది ఎప్పుడో చిన్నప్పుడు ఏదో దాంట్లో చూశాను. ఒక భార్య భర్తను విడగొట్టాలి, అత్తగారే డబ్బులు ఇచ్చింది ఒక అతనికి. ఎలా విడగొట్టాలి? కట్టడం సులువేమో కానీ, కట్టడం కష్టమేమో కానీ విడగొట్టడం ఏం చెప్పు. వాళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరు హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో ఉన్నారు. చార్మినార్ దగ్గరికి వచ్చారు. ఆయన వచ్చాడు, భర్త అలాగే వెళ్ళాడు, వచ్చాడు. అమ్మ తాజ్మహల్ దారెటు అని అడిగాడు. అడిగితే వెళ్తా ఆవిడేమనుకుంది, తాజ్మహల్ ఎక్కడెక్కడ ఉంటుందండి బాబు, ఢిల్లీలో ఉంటుంది కదా అని చెప్పింది. ఓహో ఇక్కడ ఉంటుంది కదా అని ఏదో చెప్పి వెళ్ళిపోయాడు. ఇలా వాళ్ళ భర్తగా చూశాడు. ఏంటంటే ఇది చెప్పింది. ఓని పిచ్చోడా అనుకున్నాడు. మళ్ళీ ఇంకోసారి కనపడినప్పుడు అదే అడిగాడు. ఎన్నిసార్లు అనిపిస్తుంది అడిగి? అలాగే అనుకున్నాడు. మొత్తం మీద భార్యకి విడాకులు గడికి వెళ్ళిపోయింది. ఏం చెప్పాడు? ఆడన్నమాట ఇడికి వినబడలేదు. ఎక్కడి నుంచి అన్నమాట అంటే సరిపోయే ఏదో మాట్లాడుతున్నాడు అనుకున్నాడు. అలాగే గుసగుస కూడా పెద్ద రుసరుసలు అయిపోతాయి. ఏమ్మా సలుగులోటి అన్నాడు కదండి. మన కత్తిరెట్టు పోడక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడ న్యాయపత్రుల గ్రంథంలో అయితే శత్రుడు ఏం చేసేవాడు? కత్తులెట్టు. ఇప్పుడు కత్తిలక్కర్లేదు. చిన్న అలా తిరిగి మాట అలా చూడండి అయిపోయిందే. ఏమో నా కోసం ఏదో చెప్పేశారు అనుకుంటారు అంతే. అంత అంటే చెప్పాలంటే సాతాన్ గడికి బలమైన ఆయుధాలు ఎక్కలేదంట. అర్థమైందండి? బలమైన ఆయుధాలు ఎక్కలేదంట మనిషి పడగొట్టడానికి. అతి తేలిగ్గా పడగొట్టేస్తాడంట. ఏమో కిందకి రండి, ఆ మాట ఉంది. ఒకసారి మరలా వచ్చినప్పుడు దేవుడు మీ గమనించాలి. మీ అందరు ఇలాగుంటే నేను ఏమైపోతాను? అంతే కదండి. మాట్లాడితే సంఘం గొప్పతనం చెప్తాం. ఏ సేవకుడైనా సంఘం అలా కాదండి ఎలాగండి గమనించాలి. ఒక తన బిడ్డల గురించి మరొక వెళ్ళినప్పుడు మా బిడ్డలు గొప్పగా ఉంటారని చెప్తారు. అలాగే ఒక సేవకుడు యొక్క తపన ఏంటంటే సంఘం ఎప్పుడు కూడా మా సంఘం ఇలా కష్టపడతారండి. అది చిన్న పరిచయం సరే, దాన్ని గొప్పగానే ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే గొప్పగానే ఘనతగానే గౌరవిస్తాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అలా చెప్పిన ఆయన సడన్గా ఒకసారి సంఘం దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఒకసారి చూద్దామని. అక్కడ 2-3 ఉన్నారనుకోండి, పోను ఉన్న 4 దెబ్బలాడుకున్నారనుకోండి, సేవకుడు ఏమైపోతాడు? అదనమాట. అలాంటి పరిస్థితులు రాకూడదు అమ్మా. అందుకు ఒకవేళ మనలో ఎవరైనా అన్యాయం చేసినా సహించాలి. అంతేగాని అన్యుల దగ్గరికి వెళ్ళి మళ్ళా మీటింగులు పంచాయతీలు మనం పెట్టకూడదు. అవసరమైతే ఆ కీడుని కూడా మనం ఏం చేయాలి? సహించాలి. ఒక్కోసారి నిరూపించుకోవడానికి అవకాశం ఉండదండి. ఆధారం ఉన్నా నిరూపించుకోకూడదు. ఒకసారి ఆధారాలు ఉన్నాయి, మళ్ళీ చెప్తున్నా ఆధారాలు ఉన్నాయి, కానీ నిరూపించుకోకూడదు. ఒక్కోసారి ఆ మౌనమే అక్కడ సమాధానం. యేసుప్రభు కూడా ఏమయ్యాడు? పిలాతు ఏం చేశాడు? రీజన్ చెప్పరా బాబు అంటే రీజన్ చెప్పాడు. ఇందులో తప్పు లేదురా అన్నాడు. మరి వీళ్ళందరూ అంటున్నారా ఏంట్రా నీ పరిస్థితి అన్నాడు. మాట్లాడలేదు. వీళ్ళందరూ అంటున్నారు, మరి నీ పరిస్థితి ఏంటి అన్నాడు. ఆయన ఏదైనా మాట్లాడా? మౌనంగా ఉన్నాడు. ఆ మౌనం కాడికి ఏమైంది? అదనమాట. అలా ఉంటుంది. కానీ కొన్నిసార్లు తప్పదు అమ్మా. రైట్. ఇప్పుడు మీకు అర్థమైందా? పౌలు అంతటోడు కూడా ఏమయ్యాడు? భయపడుతున్నాడు. ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నారు, లేకపోతే ఒకలా ఉన్నాడు. అందుకే ఎవరు బాబు నేను వచ్చినప్పుడు నన్ను దేవుడు మీ మధ్యన చిన్నబుచ్చుకుంటాడేమో అమ్మా. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, దేవుని మీటింగ్ అంటే దేవుని పిలుపు. మన అమ్మగారి నుంచి లేదా మన మావయ్య గారి నుంచి పిలుపు కాదండి, దేవుని పిలుపు. దేవుని మీటింగ్ ఎక్కడుందో దేవుడు నీకు ఇచ్చిన ఆహ్వానం. ఆ ఆహ్వానాన్ని కానీ నువ్వు నిర్లక్ష్యం చేసావా, నువ్వు పిలిచినప్పుడు దేవుడు పలకడు. అర్థమైంది మీకు? మీటింగ్ అంటే ఇది. ఇప్పుడు ఎవరైనా ఒక కార్యక్రమం చెప్పుకున్నప్పుడు మన ఇంటికి వచ్చి పిలిచారు, వెళితే కదా వాళ్ళు గౌరవం. రేపు పొద్దున వాళ్ళు మన దగ్గరికి వస్తారు, అంతే కదా. లోకల్ ఉన్నది ఏంటి? వాళ్ళు వచ్చి పిలిచారు, నువ్వు వెళ్ళావనుకో, మళ్ళీ వాళ్ళను పిలిచినప్పుడు వస్తారు. ఇప్పుడు సువార్త మీటింగ్లు అంటే ఏంటనుకున్నారు? దేవుని పిలుపు. ఆ పిలుపు నువ్వు వెళ్ళావనుకో, నువ్వు పిలిచినప్పుడు దేవుడు వస్తాడు. ఎందుకంటే నేను రమ్మన్న చోటకే వచ్చావు కనుక. లేదంటే నాకు అది తప్ప ఎవరి పిలికైనా వెళ్తాను, దేవుని పిలుపు కాదన్నావు అనుకోండి, నువ్వు పిలిచే రోజు వస్తుంది, అప్పుడు ఆయన కూడా అదే చెప్తాడు.
నాకు బిజీ, నీ ఫోన్ తీయను. కష్టకాలంలో ఫోన్ చేస్తాం చూసారా, అర్ధరాత్రి ఏదో సీరియస్ వచ్చింది, ఫోన్ చేస్తాం, డాక్టర్ గారు బిజీ స్విచ్ ఆఫ్ అని వచ్చింది అనుకోండి, ఏమైపోతాం మనం? కనీసం డాక్టర్ గారు తీతో ధైర్యం వచ్చేస్తుంది, సగం వైద్యం అక్కడ అయిపోద్ది. ఏమో ఇంక పొరపాటున అర్ధరాత్రి కానీ ఇంటికి వచ్చాడు అనుకోండి, ఇంక మామూలుగా ఉండదు, అంతే కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఒక మనిషే మన గమనించాలి, ఒక మనిషి అవసరత ఎప్పుడు ఉంటుందో మనకు తెలదు, కానీ దేవుడు అవసరత ఎప్పుడూ ఉండాలి. అంతేగాని ఏదో మనకు అనుకూలంగా ఉంటే వద్దాం, మనకు అనుకూలంగా లేకపోతే లేదు అని మాత్రం ఎప్పుడు పెట్టుకోవద్దండి. ఎప్పుడు దేవుడు మొదట, దేవుని స్థానం ఎప్పుడు మొదటేనండి. మీరు దేవునికి మొదట ఇవ్వండి, మీ బ్రతుకులను మొదట పెడతాడు ఆయన. నువ్వు దేవుణ్ణి చివరెట్టి అందరిని ముందెట్టావనుకోండి, ఈ అందరూ కలిసి నేను చివరెడతారు. వీళ్ళందరూ కలిసి నేను ఎక్కడ పెడతారు తెలుసా? అది నేను వాడుకుని, అర్థమైందమ్మా? అదే దేవుని ముందెట్టామనుకో, వీళ్ళందరికంటే నేను పైన పెడతాడు. నా అనుభవంతో చెప్తున్నాను. మళ్ళా దేవుడు ఈరోజు ఈ స్థితి అలాగని దేవుడు నాకు ఇచ్చింది, అంతే. అర్థమైందమ్మా? మళ్ళీ మాట వచ్చింది, ఏమనుకోద్దండి, ఇది మీకు అర్థం అవ్వదు. దేవుణ్ణి పరిచయం చేయకముందే, నేను దేవుని సేవలో రాకమునిపే విశ్వాసగా ఉన్నప్పుడే దేవుని కొరకు నా భార్యను లెక్క చేయలేదు, నా బిడ్డను లెక్క చేయలేదు. రండి, చిన్న కారణం అది, చిన్న విషయం అది. లోకం చూస్తే పెద్ద కాదు అది. అప్పటికి ఇంకా సేవలో రాలేస్తున్నా. ఆ చిన్న కారణాన్ని బట్టి కుటుంబ పరిస్థితుల్లో మా భార్యని మాట లేదు, నేను నా బిడ్డను కూడా పట్టించుకోలేదు. నెలలో నా 10-15 రోజుల పిల్ల అలా ముట్టుకోలేదు కూడా నేను. మళ్ళీ ఎక్కడ బిడ్డను తీస్తే మళ్ళా నేను సరెండర్ అయిపోతానేమో అనుకున్న ప్రేమ లోపలికి నిడిచింది తప్ప, అర్థమైందండి? అంత కఠినత్ముంది ఏం కాదు, పేగు మేళ వేసుకోవడం. అది పెద్ద తప్ప అంటే, అది తప్ప అంటే తెలియని వాడికి అది ఎక్కువే, కానీ తెలిసిన వారికి ఏంటది తప్పే. తెలిసిన వారు తప్పు, ఇంత అప్పుడు తెలీదు, అయినా సరే ఫైట్ చేశాను నేను. అర్థమైంది మీకు? ఎప్పుడు సేవలకు లేనప్పుడు సుమా అందరూ ఓ పక్కన ఉన్నా నా దారి నాదే, ఎందుకంటే దేవునికి అది ఇష్టమైంది కాదు. అది నేను అడుగుతాను. అలా ఎదుర్కొని అలా దెబ్బలు తింటేనే ఈరోజు ఇక్కడ కూర్చున్నాను. అంతేగాని ఇలా అందరినీ గొప్ప ముందెట్టేసి అనుకోండి, నేను ఏదో మూలం ఉందని అంతే అమ్మా. కనుక దేవునికి ఎప్పుడు కూడా ముందు పెట్టండి, దేవుణ్ణి ఎప్పుడు ముందు పెట్టండి దయించి. కానీ దేవుడు ఎప్పుడు మిమ్మల్ని ఎక్కువగా కనపరుస్తాడు. సరే, ఇప్పుడు మీకు అర్థమైందా? మోషే గారు కనపడకపోతే అక్కడ భక్తి అలా డల్ అయ్యింది. న్యాయాధిపతులు కనపడకపోతే మళ్ళీ వాళ్ళు కూడా లోకం వైపు తిరిగేశారు. చివరికి సంఘం దగ్గరకు వచ్చినప్పుడు కూడా సంఘస్థులు కూడా ఎలాగున్నారు? అదనమాట. అంటే ఎప్పుడు కూడా మనకు కనపడుతుంది ఏంటి? దృశ్యమైనది. అందుకే లేఖనాలు చెప్తున్నాయి, ఒరే వేలు చూపు వలన కాక, వేలు చూపు అనే మాటకు అర్థం ఏంటో తెలుసండి? అది మన తోమ అన్నాడు కదా, వేలు పెడితే కానీ నిన్ను, అది నువ్వు చూసి నమ్ముతావు ఏంట్రా బాబు, చూసి నమ్మిన వారి కంటే చూడక. మీకు ఒకే మాట చెప్తున్నాను, దేవుడు ఎక్కడ ఉన్నాడా లేడో చెప్పాలి అమ్మ. ప్రార్థన అయిపోయాక మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీతో పాటు దేవుడు ఉంటాడా ఉండడా? అంతే, ఓకేనా? మీరు ఏం చేశారన్నది ఆయనకి లెక్క చెప్పాలి, ఇక్కడ ఏం చేసామన్నది ఆయనకి లెక్క చెప్పాలి. ఇప్పుడు అలా ఉన్నాడు అని నమ్మిందే విశ్వాసం. లేదండి ఇంచేపు నేను దేవుని దగ్గరికి వెళ్ళాను, అక్కడే ఉన్నాడు, నాతో లేడు అనుకున్నాం అనుకోండి, అంటే నువ్వు దేన్ని నమ్ము? కనపడే సువార్తకి నమ్ము, కనపడే సంఘాన్ని నమ్మేవి తప్ప కనపడని దేవుణ్ణి నమ్ముతలే. ఓ మాట్లాడుతాడు, దేవుడి వాక్యం ఉన్నది ఇక్కడ. ఇప్పుడు ఇది దేవుని ఆహ్వానమే కదా, చెప్పాలి, దేవుడి పిలుపే కదమ్మా. ఈ పిలుపుకి నిజంగా ఎంతమంది రెస్పెక్ట్ ఇచ్చారు? ఎంతమంది పక్కనెట్టేశారు? ఇది అయిపోయాక నేను చెప్తాను, తర్వాత ఈ పాఠం అయిపోయాక మాట చెప్తాను. రైట్, చెప్పరగా లోకస్వార్త ఒక మాట,
4:1 లోకసు వార్త 4:1 యేసు యేసు ప్రభు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఒక మాట ఇందాక న్యాయాధిపతి దగ్గర కూడా న్యాయాధిపతి కూడా ఏం పొందుకున్నాడు? దేవుని ఆత్మను పొందుకుని అని మాట చదువుకున్నాం మనం. ఇప్పుడు యేసు ప్రభు అంతటి వాడు కూడా ఎవరిని పొందుకున్నాడు? అది ఓకేనా? యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నదికి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాడు. ఒక్కసారి ఇది ఒక్క పాయింట్ చెప్పి నేను మూవ్ చేస్తాను. ఇందాక ఇశ్రాయేలు వారికి మోషే కనపడలేదు అని మనం ఎంత చదువుకున్నాం. ఆయన అప్పుడు ఎక్కడున్నాడు? సీనాయి పర్వతం దగ్గర ఉన్నాడు. 40 రాత్రులు 40 పగలు ఉండి 10 ఆజ్ఞలు పలకలట్టుకుని కిందకు వచ్చాడు కదా, రైట్. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఏమై ఉన్నాడు ఇక్కడ? 40 దినాలు ఏమై ఉన్నాడు? ఆయన భోజనం ఏమీ చేయలేదు. జాగ్రత్తగా వినాలి. ఒకవేళ ఈ దినాలు మేము పాటిస్తున్నామని అనొచ్చు లోపలికి. ఇది పాటించమని ఆజ్ఞ అయితే లేదండి. కానీ ఎందుకు వీరు ఆయన 40 దినాలు ఆయన ఎందుకు ఉన్నాడు, ఇక్కడ ఈ 40 దినాలు ఎందుకు ఉన్నాడు అన్నది ఒక మాట చెప్పి నేను మూవ్ చేస్తాను. అక్కడ ఇశ్రాయేలు ప్రజలకి దేవుని యొక్క ఆజ్ఞలు తేవడానికి ఆయన కొండెక్కాడు. కొండెక్కాడంతే. ఎన్ని రోజులు ఉన్నాడు అక్కడ? తెచ్చాడు. మళ్ళీ కింద ఏమైంది? దాన్ని ఏం చేయడైనా మొక్కలు కట్టాడు. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ తెచ్చాడు. అంతేనా తల్లి? మరలా జరిగింది చూసారా? ఏది? మోసే కాలం నుంచి మనం చూస్తే ఎక్కడా 40 రోజులు ఇశ్రాయేలు ప్రజలు కొండ ఎక్కువ ఉపవాసం ఒక్కడ చేయలేదు. ఓకేనా? కొండ ఎక్కువ ఉపవాసం ఎక్కడ అంటే మోసే గారికి శిష్యులు ఉన్నారు యేసుప్రభు కాలంలో, కానీ ఎక్కడా 40 దినాల వాళ్ళ ఆచరణ లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఆచరణ లేదు, కానీ మోసే ఎందుకు చేశాడంటే ఆజ్ఞలు తేడానికి. ఓకేనా? ఇప్పుడు నేను అడుగుతాను, ఇప్పుడు నువ్వు చేసే 40 దినాలు దేని కొరకు? నువ్వేం చేస్తావు? ఆల్రెడీ తెచ్చారు కదా, సరే తెచ్చి ఆయన 40 దినాలు ఉండి తెచ్చింది మొక్కలు చేశాడు. అర్థమైందా తల్లి? ఆయన 40 దినాలు అక్కడ ఉండి తెచ్చిందని ఏం చేశాడు? కిందేసి కొట్టాడు. దానికి విలువ లేదు ఓ మాటలో చెప్పాలంటే, రైట్. మరి యేసు ప్రభు 40 దినాలు ఎందుకు ఉన్నాడు? ఓకేనా తల్లి? ఆయన పాత నిబంధన అట్టుకుని వచ్చాడు. ఈయన భవిష్యత్తులో రాబోతున్న క్రొత్త నిబంధన సుబోధన తేయడానికి ఎక్కాడు. అర్థమైందా మీకు? క్రొత్త నిబంధన సుబోధన తేయడానికి ఎక్కాడు. ఎందుకు తెలుసా? అదేంటంటే మళ్ళీ ఈ తేవడం ఏంటండి అని అనుకోవచ్చు. ఒక్క మాట చూపిస్తాను నేను, ఒక మాట చూపిస్తాను. ఈయన బాప్తిసం పొందాడు కదా, బాప్తిసం పొంది ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యంలోకి వెళ్ళాడు. 40 దినాలు ఏమయ్యాడు? ఉపవాసం. ఎందుకున్నాడు? ఆ తర్వాత ఏం చేశాడు? ఆయన 40 దినాలు ఉండిన తర్వాత ఏం చేశాడు? మార్క్స్ వార్త తీసారా? 12వ వచనం. ఈ మాట మనసు పెట్టాలి తల్లి, ముగించేద్దాం. ఆయన క్షమించాలి. మొదట వచ్చే 12వ వచనం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకుని పోయెను. ఇది చూడండి, ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములు 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. ఒకసారి దేంతో? అడవులోకి అడవి మృగాలతో ఉన్నాడంట. మరియు దేవదూతలు ఆయనకు, అంటే దేవదూతలు ఏం చేసినాయి? ఒక్క మాట అర్థం చేసుకుంటే ఆ 40 దినాలు ఈయన ఎక్కడ ఉన్నాడు తెలుసా? అరణ్యంలో ఉన్నాడు.
అరణ్యలో ఉన్నాడు. ఇప్పుడు అరణ్యలో ఉంటే అక్కడ ఏమన్నాడు? అడవి మృగాలతో ఉన్నాడు అన్నాడు. నేను అడుగుతా, అడవి మృగాలతో ఉండటం అంటే సామాన్యమా? అడవి మృగాలతో ఉండటం సామాన్యమా? ఒక్కటి ఆలోచించాలి. ఒక్క విధంగా మాట ఏంటయ్యా అంటే, యేసు ప్రభు దేవుని కుమారుడు ఆత్మను బట్టి, అట్లాగే శరీరమును బట్టి మనిషి కుమారుడు, నరుడు దేవుని కుమారుడు. పక్క అర్థమైందన్నమాట. అంటే దేవునికి ఉన్న లక్షణాలు ఉన్నాయి, మనిషికి ఉండే లక్షణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఈయన ఎక్కడికి ఉన్నాడు? అరణ్యం. ఆకలిస్తుందా లేదా? సాతాను వచ్చి ఏం చేసింది? తినరా అంతే. నిజంగా తినకుండా ఉంటావా? ఖచ్చితంగా తింటాం. ఇప్పుడు ఆయన ఏం చేసుకున్నాడు? నిగ్రహించుకున్నాడు. ఓకేనా? శోధన గురి చేసిన ఏం చేసుకున్నాడంటే నిగ్రహించుకున్నాడు. అంటే సాతానికి విజయాన్ని ఇవ్వాల. దాని అంతరార్థం ఏంటంటమ్మా, ఈయన బాప్తిసం పొందిన తర్వాత 40 దినాలు తన శరీరాన్ని తను నలగొట్టుకున్నాడు. అర్థమైందా? ఇప్పుడు బోధ చాలా సులువు, వాక్యం చెప్పడం ఏముంది, చాలా సులువు. కానీ ముందు ఆయన 40 దినాలు తన శరీరాన్ని నలగొట్టుకుని కంట్రోల్ తెచ్చుకుని, అర్థమైందా మీకు? రైట్, నేను చెప్పడం ఉంది ఎదల్లి. కానీ ఆ దేహాన్ని ఏం చేసుకున్నాడు ఆయన? ఉంటే ఎవరి కంట్రోల్లో ఉంటాడు? అది. అందుకని అరణ్యులోకి వెళ్ళి అక్కడ చూడండి మృగాలు ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే బహుశా అంటే ఎలాగని కదా, ఆయన అంతా తెలుసు అనుకోండి, ఈ మృగాలు లాంటి మనుషులతో కూడా నేను పోరాడాలి. అర్థమైందండి? అంటే భవిష్యత్తులో లోకం నన్ను ఇలాంటి మృగాల కంటే భయంకరమైన మృగాలు ఉన్నాయి, అందుకని ఆ మృగాల దగ్గర కూడా ఎలా ఉండాలో, ఎలా తప్పించుకోవాలో బహుశా నేర్చుకుని ఉన్నాడు అక్కడ. అది దాన్ని ట్రైనింగ్ అంటారు. యేసు ప్రభుకి 40 దినాలు ఏంటో తెలుసండి? ట్రైనింగ్. అది దేన్ని? శరీరాన్ని. ఆ 40 దినాల తర్వాత దేవదూతలు పరిచయం చేశారంట. ఓకేనా? రైట్. ఇప్పుడు 14 వచనం. ఇది అండర్లైన్సండి. యేసు కాలము దేనికి చెప్పాలి? ధర్మశాస్త్ర కాలానికి సమాప్తి అయి ఉంది. నమ్మరా? రోమపత్రిక మీరు అంతా చూసుకోవాలి. నమ్మరు. మాట్లాడితే దానికి కలిపేయడు అనుకుని మళ్ళీ శనివారం ఆచరించే భక్తులకి కోపం వస్తుంది. రోమపత్రిక 10వ అధ్యాయం తీసారా? 3వ వచనం. 4వ వచనం చదువు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు, అంటే క్రీస్తు ధర్మశాస్త్రానికి ఏమై ఉన్నాడు? అది. ఇప్పుడు కాలము సంపూర్ణమైనప్పుడు, మీకు దే కాలం? ధర్మశాస్త్ర కాలానికి. అర్థమైందా? ఇప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను చెరపట్టబడిన తర్వాత, అని ఈ ప్రసంగం ఎవరిది? యేసు ప్రభుది. అది యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి. ఇప్పుడు చెప్పండి, ఏ రాజ్యం రాబోతుంది? అది రాబోతుంది. ఎప్పుడు రాబోతుంది? ఆ రాజ్యం ఎప్పుడు రాబోతుంది? అది ఆయన మరణించి ఆయన తిరిగి లేచిన తర్వాత, అది విశ్వసించిన వాడు, ఆయన రక్తంలో కడగబడిన వాడే రాజ్య నివాసులు. ఓకే, మీకు అర్థమైందా? మోషే గారేమో 40 దినాలు ఉన్నది ఏంటయ్యా అంటే ధర్మశాస్త్రం తేడానికి ఎక్కాడు ఆయన. యేసు ప్రభు 40 దినాలు ఉండడానికే తన శరీరాన్ని కంట్రోల్ చేసుకుని ఆ తర్వాత ఏం చెప్పాడు తెలుసా? పరలోక రాజ్యము అంటే క్రొత్త నిబంధన తేబోతున్నాను, దీనికంటే మరీ శ్రేష్టమైంది అని ఈయన ఇది తేడానికి ఎక్కాడు. ఇది 40 దినాలు ఉండడానికి కారణం ఇది. ఓకేనా? చదువుకున్న మాట అయిపోయింది. మారు మనసు పొంది, అది ఇప్పుడు అంతటా ఏమవ్వాలి? మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని చెప్పాడు. ఒక మాట. మోషే గారు 40 దినాలదే. ఇప్పుడు ఆచరిద్దామా? ఎందుకని?
అది దాంతో సంబంధం లేదు. సరే పోనీ క్రొత్త నిబంధన తేడానికి నువ్వు 40 దినాలు పాటిస్తున్నావా? అది ఆల్రెడీ ప్రభు తెచ్చాడు, మళ్ళీ నువ్వు ఇంకెందుకు ఇంకా? అమ్మా ఇంకో మాట అడుగుతున్నాను. మరలా మనం స్వాతంత్రం రావాలని అందరూ ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది? స్వాతంత్రం రావాలి, ఆగస్టు 15 స్వతంత్రం రావాలి, బానిసత్వం పోవాలి అని అందరూ వెళ్ళారనుకోండి, ఏమనుకుంటుంది లోకం? మళ్ళీ ఆగస్టు 15 ఒరే అమాయకుడా, ఆవిడ స్వాతంత్రం రావడానికి ఇగో ఈ మేధావులందరూ కూడా కష్టపడ్డారా, వాళ్ళ ప్రాణాలు ఇస్తే ఇదిగో ఈ రోజులు స్వాతంత్రంలోనే ఉన్నావు, మళ్ళీ స్వాతంత్రంలో ఉండి కూడా మళ్ళీ స్వాతంత్రం రావాలంటున్నావు అంటే నీకు తేడారా అంటారు. ఇప్పుడు 40 దినాలు ఆచరించే పరిస్థితి కూడా అదే. వాళ్ళ 40 దినాలు ఆచరించడానికేమో ఆ చట్టం తేడానికి మోసే కొండెక్కాడు. ఈ యేసు ప్రభు 40 దినాలు ఉండడానికేమో క్రొత్త నిబంధన రాబోతుందిరా బాబని ఆయన చెప్పడానికి అది సాదృశ్యంగా అది చూపించాడు. ఇప్పుడు ఆయన తెచ్చాడు, ఈయన తెచ్చాడు. గమనించాలి, ఆయన తెచ్చాడు, ఈయన తెచ్చాడు. కానీ మోసే గారు తెచ్చింది అప్పుడు చెప్పాడు, ఇది తెచ్చినా పగిలిపోద్ది అన్నాడు, బద్దలు కొట్టేసాడు. ఓకేనా? దీనికంటే శ్రేష్టమైనది ఏది? రైట్. ఇప్పుడు క్రొత్త నిబంధన ఆయన తెచ్చాడు, మనం తేవక్కర్లా. ఇంకో మాట ఏంటంటే, ఇప్పుడు 40 దినాల శ్రమలు కాదు, నువ్వు బ్రతికినంత కాలం శ్రమలే. అర్థమైందన్న మాట? నువ్వు బ్రతికినంత కాలం శ్రమలే. అది క్రైస్తవులు. అంతేగాని క్యాలెండర్ చూసుకుని 40 దినాలని ఎట్టుకుని ఆ 40 దినాలు అయిపోయిన తర్వాత నీ అనుకున్నట్టుగా చేసే భక్తి కాదు. అదే అన్నాడు ఆయన, నాగటి మీద చేయేసువాడు వెనక చూచువాడు, నన్ను వెంబడించేవాడు తన సిలువను ఎత్తుకుని నన్ను, అది ఎవడ శ్రమ వాడే వేసుకుని మోసుకుని రావాలరా అన్నాడు ఆయన. అంతేగాని ఏదో ఒక గంట వెళ్ళి ఏదో కాసేపు ఉండి వచ్చి 40 దినాలు మా లెక్క అయిపోయింది అంటే మరి లోకానికి ఏమనాలి? వారికి విడిచిపెడుతూ మరి న్యాయాధిపతుల గ్రంథం అర్థమైందండి. ఒక్కసారి ఈ మాట చెప్పేసి ముగించేస్తాం. 3 అధ్యాయం. ఒత్నీయేలు రక్షణగా ఉన్నాడు కదా, విడిపించాడా లేదా? 40 సంవత్సరాలు ఏమైంది? నెమ్మదిగా ఉంది. 40 సంవత్సరాలు ఏమైంది? దేశం నెమ్మదిగా ఉంది. తర్వాత 12వ వచనంలోకి మళ్ళీ ఏమయ్యారు? మళ్ళా దేవుని దృష్టికి ఏమైపోయారు? దోషులు అయిపోయారు. మళ్ళా దేవుడు శత్రువుని బలపరిచాడట, మోయాబు రాజుని ఎగ్లోను బలపరిచాడట. మళ్ళా కొంతకాలం ఏమయ్యాడు తెలుసా? మళ్ళా 18 సంవత్సరాలు 14 వచ్చు ఇశ్రాయేలీలు 18 సంవత్సరములు అదనమాట. మోయాబు రాజుకి ఏమయ్యారు? రాజులు అయ్యారు. అదే దాసులు అయ్యారు. ఎవరు? అంటే మళ్ళా దేవుని విడిచిపెడితే ఎన్నాళ్ళు అయ్యారు? ఇప్పుడు నేను అడుగుతా, అంటే 18 సంవత్సరాలు ఏం చేసేది తెలిసి పాలితాం దేవుడికి వచ్చింది. మనం కూడా దేవునికి దూరం అవుతే మన జీవితాలు కూడా అలాగే ఉంటుంది. లోకానికి పాలేరుతనమే. అంటే పాలేరుతనం అన్న మాట అనుకోకుండా సుమా, అంటే సేవ అని దాని గురించి మాట వాడతారు. మన దైవానికి దూరం అయ్యామా, దెయ్యం గడికి సేవకులే. దేవుని దగ్గర ఉన్నామా, ఎవడని నీకు ఏం చేయలేడు. అది అందుకే అనుక్షణం దేవుడు 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 దాటామా మన జీవితాలు నష్టపోతాయి. ఓకేనా తల్లి? కనుక న్యాయాధిపతుల గ్రంథం ద్వారా మరి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఓకేనా? అలాగే చూచి నమ్మిన వారికంటే అంతే. ఓకేనా? అలాగే క్యాలెండర్లో ఉన్న 40 దినాలు చూచి నమ్మకండి. మనకు శ్రమలు ఎప్పుడూ ఉంటాయి, ఏదో రకంగా అవి ఉంటూనే ఉంటాయి. ఆ శ్రమలు కూడా తట్టుకునే శక్తి దేవుడు ఇస్తాడు. ఆ శ్రమల తర్వాత మనం పరిపూర్ణులుగా దేవుడు మనల్ని తీరుస్తానని చెప్తున్నాడు. కనుక ఈ నా మాటలు విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని కోరుతూ మరొకసారి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ.